వేసేది ఒకటి చాలా ఎంత 250 రూపాయలు సార్. సరే. హాయ్ అండి, ఈరోజు సండే స్పెషల్, అందుకని చేపల మార్కెట్కి వచ్చాము. ఫిష్ మార్కెట్కి ఫిష్ తీసుకొని ఈరోజు ఫిష్ కర్రీ చేసేయాలనుకుంటున్నాము. మామిడికాయ వేసి ఈరోజు ఫిష్ కర్రీతో సండే స్పెషల్ అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు ఫిష్ క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఫిష్ కటింగ్, ఫిష్ని ఎలా కట్ చేస్తున్నారో చూడండి. వాళ్ళ అదే పేరు చెల్లమ్మ సార్. అలాగే చేప గుడ్లు కూడా తింటారు కదా, చిన్న చిన్న ముక్కలు పోయినా. చేపలని ఇప్పుడు కట్ చేస్తున్నారండి. ఇంటికి వెళ్ళి నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఉప్పు నీళ్ళు వేసి చేపలను శుభ్రంగా కడుక్కోవాలి. ఆ ముక్క ఏమన్నవే. ఇప్పుడు చేపల ముక్కలను ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తున్నాము. ఈ విధంగా ఫస్ట్ నీళ్లు పోసుకొని చేపల ముక్కల్లో ఉన్న వేస్ట్ పదార్థాన్ని మొత్తాన్ని తీసుకొని శుభ్రం చేసుకోవాలి. శుభ్రంగా ఎలా కడుక్కోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ముందు ఇలా చేపల్లో ఉన్న వేస్ట్ పదార్థాన్ని తీసేసుకోవాలి. పైన నల్ల పూసలు ఏదైనా ఉన్నా శుభ్రంగా చేసుకోవాలి. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి శుభ్రంగా చేప ముక్కలన్నిటినీ శుభ్రం చేసుకోవాలి. వేస్ట్ పదార్థాలన్నిటినీ తీసివేయాలి. మరలా ఉప్పు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ముక్కలన్నిటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నామండి. చేప ఎప్పుడు చేస్తున్నామండి. ఇప్పుడు చేపలకి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి
బాగా ముందుగా బాగా చేపలకు పట్టియాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టియాలి. ఇప్పుడు కారం వేసుకున్నాం, తర్వాత పసుపు వేసుకోవాలి, సాల్ట్ బాగా ఈ విధంగా కలియబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ముక్కలకు ఉప్పు, కారం, పసుపు పట్టించుకోవాలండి. ఇది చేపల వేపుడు చేస్తున్నాము. చేపల వేపుడికి ఈ విధంగా చేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. మేము వేయటం లేదు, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఈ విధంగా బాగా కలియబెట్టుకోవాలి. కొంచెం ఆముదం కూడా పోసుకోవాలి. నీచు వాసన లేకుండా ఉండటం కోసం ఈ ఆముదం అనేది పోస్తామండి. మీకు ఇష్టం లేకపోతే పోసుకోవాల్సిన అవసరం లేదు, నూనెలో ఫ్రై చేసుకోవచ్చు. చేపల వేపుడికి ముందుగా మనము చేప ముక్కలన్నీ శుభ్రం చేసుకొని పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి శుభ్రంగా నూనె వేసి అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు చేపలు వేపుడు చేస్తున్నామండి. స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసుకోవాలి. నూనె బాగా పోసుకోవాలండి. వేపుడు కదా, చేపల ఫ్రై కదా, నూనె ఎక్కువే పడుతుంది. ఒక 150 గ్రాముల నూనె పడుతుందండి. ఇప్పుడు నూనెను కాగనివ్వాలి. నూనె పోసుకున్నాక నూనె కాగనివ్వాలి. ముందుగా మనము కలిపి పెట్టుకున్న చేప ముక్కలన్నిటినీ పక్కన పెట్టుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, ఆముదం పోసి కలిపి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె కాగాక నూనెలో వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల ఫ్రై రెడీ. ఇప్పుడు నూనె కాగిందండి. ముందుగా మనము చేపలన్నిటినీ పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు నూనె బాగా కాగాక చేప ముక్కను వేసాము. ఇప్పుడు రెండో చేప ముక్కను వేసాము. నూనె బాగా కాగాలండి, నూనె ఎక్కువ పడుతుంది. బాగా ఫ్రై అవ్వాలి. బాగా కనపడుతుంది నాకు. మీకు ఎట్ట కనపడుతుంది నాకు బాగా. చెప్పండి. ఇప్పుడు చేప ముక్కలన్నిటినీ తిరగేయాలి. ఆ నూనెలో దోశలు వేసుకోవచ్చు. ఒక పక్కన పెట్టుకుని తినే రోజు బట్టి శనివారం బేస్తారం తినకపోతే వేసుకోవాలంట. ఇప్పుడు బాగా ముక్కలు నూనెలో బాగా వేగాలండి. తిరగవేయాలి. సిమ్లో పెట్టుకొని సన్న మంట మీద పెట్టుకొని వేయించుకోవాలి చేప ముక్కలన్నిటినీ. ఇప్పుడు చేప ముక్క బాగా వేగిపోయిందండి. ఇప్పుడు తీస్తున్నాము నూనెలో నుంచి. ఈ విధంగా బాగా వేగాలి ముక్కలు. నేనేందో కళ్ళు కనబడటం లేదు, అద్దాలు తీసుకోవాలి, చిన్న అక్షరాలు కనబడటం లేదు అని చెప్తున్నాడు. చూపించాలి హాస్పిటల్లో. బాగా వేగిందండి చేప ముక్క. ఇప్పుడు ఇంకొక చేప ముక్కలను కూడా వేస్తున్నాము. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల ముక్కలు రెడీ అయిపోయింది. చిన్న మంట పెట్టండి. చిన్న మంట అది. ఈ విధంగా ముక్కలు బాగా వేగాయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ. ఎంతో ఈజీగా ఉంది కదండి, అంతే సింపుల్గా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చేపల ఫ్రై రెడీ. బాగా ఫిష్ ఫ్రై వేయించుకున్నాము. ఇదిగోండి ఇలాగా ఈ విధంగా ముక్కలు బాగా వేగాలి. అంతేనండి, ఎంతో ఈజీ కదా చేపల ఫ్రై.